హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఎస్పీఎస్సీ స్టడీ వ్లాగ్స్. అందరు ఎలా చదువుతున్నారు? బాగా చదువుతున్నారా? ఇంకెవరైనా ప్రిపరేషన్లోకి రాకపోతే వచ్చేసేయండి. ఇంకా ఇయర్ స్టార్ట్ అయిపోయింది. దగ్గర ఎలా ఉంది వెదర్? చాలా చల్లగా ఉందా లేకపోతే నార్మల్గానే ఉందా? మా దగ్గర అయితే ఫుల్ చలి అండ్ నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను ఇన్ని రోజులు కంటిన్యూస్గా మంచు కురవడం. ఫస్ట్ అయితే నేను నెంబర్ సిస్టమ్తో స్టార్ట్ చేసేసాను. ఇంకా 2 లెసన్స్ ఏమో ఉన్నాయి క్లాసెస్ విన్నవి. అవి కంప్లీట్ అయ్యాక ఇంకా ప్రాక్టీస్ చేయాలి క్వశ్చన్స్. జిఎంఏ కానీ మ్యాథ్స్ మనము ఎన్ని చాప్టర్స్ క్లాసెస్ విన్నా కూడా మనం ప్రాక్టీస్ చేయకపోతే మనకి ఏది గుర్తుండదు. నేను ఇంతకుముందు చేసిన మిస్టేకే అది. క్లాసెస్ విన్నప్పుడు అన్నీ బాగానే అర్థమయ్యాయి, అన్నీ గుర్తుంటాయి అనిపిస్తుంది, కానీ తర్వాత మనం ప్రాక్టీస్ చేయకపోతే మనకు ఏం గుర్తుండవు. సో ఇంకా ఇప్పటి నుంచి ఆ మిస్టేక్ చేయకుండా ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాను. ఏ ఎగ్జామ్ అయినా సరే మనకి మ్యాథ్స్ చాలా ఇంపార్టెంట్. అది స్కోరింగ్ సబ్జెక్ట్గా ఉంటుంది. సో అందుకే ఇంకా ఇప్పటి నుంచి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కానీ రీజనింగ్లో కానీ ఏది టఫెస్ట్ టాపిక్ అనుకుంటారు? నాకైతే టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ ఇట్లాంటి టాపిక్స్ చూస్తేనే నాకు భయం వేస్తుంది. తర్వాత మోడర్న్ ఇండియన్ హిస్టరీ చదువుతున్నాను. నేను మార్నింగ్ రోజు టార్గెట్స్ పోస్ట్ చేస్తున్నాను. మొన్న 3-4 డేస్ పోస్ట్ చేయలేదు, ఇంకా నిన్నటి నుంచి పోస్ట్ చేస్తున్నాను. ఈరోజు అయితే ఇండియా ఆన్ ద ఈవ్ ఆఫ్ బ్రిటిష్ కాన్క్వెస్ట్ ఒకటి అండ్ కన్సాలిడేషన్ ఆఫ్ బ్రిటిష్ పవర్ ఇన్ ఇండియా చదివాను. 2 టాపిక్స్ చదివాను. ఇంకా 2 టాపిక్స్ మళ్ళీ రేపు ఒకసారి రివిజన్ చేయాలి. ఎందుకో నాకు సాటిస్ఫాక్షన్ లేదు అది చదివినా కూడా. అందుకే రేపు మళ్ళీ ఒకసారి చదువుతాను. ఇంకా మీరు ఎలా చదువుతున్నారు? ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేశారు? గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారా లేకపోతే యూపీఎస్సీ ఆర్ సెంట్రల్ ఎగ్జామ్స్కి ఏదైనా ప్రిపేర్ అవుతున్నారా? ఒకసారి కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇఫ్ యూ వాంట్, నేను ఈ జిఎస్ సబ్జెక్ట్స్ పైన కంప్లీట్ డీటెయిల్ వర్షన్ కాదు కానీ రివిజన్ సిరీస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, మీకు కావాలి అంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఐ విల్ డూ దట్. ఆర్ఎల్స్ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే నేను చేసి వేస్ట్ కదా. అందుకే ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఒకసారి కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూస్తున్నాను. కరెంట్ అఫైర్స్ నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే అలాంగ్ విత్ అడ్డా 247 నేను విజన్ ఐఏఎస్ కానీ వేరే ఏదైనా ఇన్స్టిట్యూట్ వాళ్ళ పీడిఎఫ్ రిలీజ్ చేస్తారు కదా డే ఎండ్లో, అవి ఒకసారి చూద్దాం అనుకుంటున్నాను. ఏమైనా మిస్ అయిన టాపిక్స్ ఏమైనా ఉంటే అది కవర్ చేసుకోవచ్చు అని చెప్పేసి. కరెంట్ అఫైర్స్లో కూడా మీరు నోట్స్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే కంటిన్యూషన్ టాపిక్స్ ఉంటాయి. కొన్ని ఇష్యూస్ ప్రొలాంగ్ అవుతుంటాయి, లైక్ సుప్రీంకోర్టు జడ్జెస్ కానీ బిల్స్ కానీ ఇట్లాంటివన్నీ కంటిన్యూస్ టాపిక్స్ ఉంటాయి కదా. వాటికి ప్లేస్ వదులుకోవడం కానీ ఇలాంటి పేపర్స్లో రాసుకున్నప్పుడు అటాచ్ చేసుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది అండ్ ఈజీ అవుతుంది రాదర్ దాన్ బుక్స్లో రాసుకోవడం కంటే. ఇదొక టిప్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.